బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం తూంపల్లి అడవుల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. 2 రోజుల క్రితం ఓ ఆవుపై పెద్ద పులి దాడి చేసింది. ఈ విషయాన్ని తండావాసులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అటవీశాఖ అధికారులు పెద్ద పులి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర తడోబా నుంచి పెద్ద పులి వచ్చినట్లుగా తెలిపారు. అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రామారెడ్డి మండలంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఏ వైపు నుంచి పెద్ద పులి దాడి చేస్తుందనేటువంటి భయాందోళనతో ఉన్నారు. లాస్ట్ మన కబాల్ కోర్ నుంచి ఒక టైగర్ రావడం జరిగింది. దానికోసం ట్రై చేసుకుంటూ రావడం జరిగింది. ప్లస్ ఈ టైగర్ లాస్ట్ నవంబర్లో ఖానాపూర్ నుంచి క్రాస్ అయ్యి జగిత్యాల నుంచి వయా కొడమాల్, వేములవాడ, సిరిసిల్ల అక్కడ నుంచి ఈ మా సైడ్ రావడం జరిగింది. సో వారి క్రితం ఇక్కడ ఒక క్యాడల్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకి ప్రస్తుతానికి టైగర్ అందుబాటులో లేదు, అంటే ఎక్కడో లోపల ఉండొచ్చు. వాటి కోసం ఆనవాళ్ళు అయితే గుర్తించాం. పెద్ద పులి అన్నట్టు మొత్తం తిరిగాము. డ్రోన్తో కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా ప్రొద్దున నుంచి 4 బృందాలుగా ఒక్కొక్క బృందం 10 మంది చొప్పున మొత్తం గాలిస్తూ ఉన్నాము. డ్రోన్తో పాటు చేస్తూ ఉన్నాము. సో అడుగులు తప్ప ఇంకా ఏమో మాకు సైటింగ్ ఏం కాలేదు. వాటి కోసం గాలిస్తున్నాము. అంటే చుట్టుపక్కల గ్రామస్తులు కానీ రైతులు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మోస్ట్లీ అడవిలో ఉంటుంది. ఎవరు కూడా హాని చేసిన ఆనవాళ్ళు లేదు. అది ఎస్టివల్గా ఐడెంటిఫై చేశారు ఎనిమల్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు ఎనిమల్ ట్రాకర్స్ వాళ్ళు ఉన్నారు. ఇక కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం తూంపల్లి అడవుల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? దీనికి సంబంధించి అడవి వైపు అయితే వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, గత 2 రోజులుగా కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుందనే చెప్పవచ్చు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం, అలాగే రెడ్డిపేట, అన్నారం, సిరికొండ, తూంపల్లి అడవుల్లో పెద్ద పులి సంచారం అయితే కలకలం రేపుతోంది. 2 రోజుల క్రితం ఆవుపై పెద్ద పులి దాడి చేసినట్లుగా అధికారులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని తాండావాసులు అటవీ శాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చారు. 2 రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద పులి జాడ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి. ఆ పెద్ద పులి కోసం గాలిస్తున్నారు. 3 కిలోమీటర్ల పరిధిలో పెద్ద పులి ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పెద్ద పులి కోసం గాలిస్తున్నారు. అటవీ ప్రాంతం పెద్దదిగా ఉండడంతో ప్రత్యేక బెటాలియన్ ను అధికారులు రంగంలోకి దింపారు. 4-5 బృందాలుగా ఏర్పడి పెద్ద పులి కోసం ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపట్టారు. మరోవైపు డ్రోన్ తో అటవీ ప్రాంతంలో డ్రోన్ తో కూడా చూస్తున్నారు. పెద్ద పులి జాడను కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటికే కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ప్రత్యేక బృందాన్ని కూడా రప్పించారు. అలాగే మహారాష్ట్ర తాడోబా నుంచి పెద్ద పులి వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. దానికి S12 గా పేరు కూడా పెట్టినట్టు తెలుస్తోంది. దీని వయసు 4 నుంచి 5 ఏళ్లు ఉండవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అటవీ ప్రాంతం వైపు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పెద్ద పులిపై విష ప్రయోగం జరిగినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తాండా శివార్లో ఓ ఆవుపై పులికి దాడికి యత్నించిన క్రమంలో గ్రామానికి చెందినటువంటి ఓ వ్యక్తి పులిపై గడ్డి మందు చల్లినట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు ఏదైతే ఆవు కళేబరం ఉందో దానిపైన గడ్డి మందు చల్లి పులిని చంపే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ విషయంలో ఒక 4గురిని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించినట్లు కూడా తెలుస్తోంది. దీనిపై కామారెడ్డి, మాచారెడ్డి అటవీ అధికారుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అటువైపు ఈ 2 రోజులుగా ఈ గాలింపు చర్యలు అయితే చేపడుతుంది. మరోవైపు నిజామాబాద్ లో కూడా నాగారం ఏరియాలో కూడా స్పష్టంగా విజువల్స్ లో కనిపించింది చిరుత సంచారం జరుగుతోంది. ఇటు మాచారెడ్డి, కామారెడ్డి జిల్లాలో అలాగే నిజామాబాద్ 2 చోట్ల కూడా ఈ పులుల కోసం తనిఖీలు అయితే జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.